అందరికీ వందనాలండి. భాను అన్నకు కూడా నమస్తే. మా అమ్మగారి గురించి చెప్పాలని నేనొచ్చాను. మా అమ్మగారు ఒక 6 నెలల క్రితం యూరిన్ ఇన్ఫెక్షన్‌తో కడుపులో నొప్పి, తీవ్రమైన కడుపులో నొప్పి, యూరిను ఆహ్, స్టక్ అయిపోవటం, మళ్ళీనేమో ఫీవర్, చలి జ్వరం, ఎలాంటి చలి జ్వరం అంటే అసలది తను ఒకళ్ళెళ్లి కౌగిలించుకున్నా కానీ ఎన్ని గొంగళ్ళు అంటే ఎంత రగ్గులు కప్పినా గాని తగ్గనంత జ్వరం. అలాంటి భయంకరంత్వంతో హాస్పిటల్‌లో జాయిన్ అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందమ్మా. కిడ్నీ వాపొచ్చింది అని జెప్పారు. అయితే కిడ్నీ వాపొచ్చింది. క్రియాటిన్ గూడా పెరిగింది అని చెప్పారు. చెప్పినప్పుడు అమ్మా ఒక ఒకసారాగం, హాస్పిటల్‌కి ఒకసారాగమ్మా. ఎందుకంటే ఇక్కడ చాలా మంది కిడ్నీ వాపు అనగానే విటమిన్ డి గురించి అనుకుంటారు. అది విటమిన్ డి తీసుకోకన్నా ముందు టైంలో అది. ఓకే. అది క్లియర్‌గా చెప్పమ్మా ఒకసారి. అవునన్నా. ఇప్పుడు అది తర్వాత హాస్పిటల్ నుంచి బయటకి అదే మొత్తం అదే అదే చెప్తానన్నా. కాదు కాదు. అదే ఓకే. చెప్పు చెప్పు. హ్మ్. అయితే అలాంటి పరిస్థితుల్లో మేము హాస్పిటల్ చుట్టూ తిరిగినప్పుడు వాళ్ళు కిడ్నీ వాపన్నారు. ఆహ్, అది ఫస్ట్ 2 స్టంట్‌లేసి ఇంటికి పంపించారు ఒక హాస్పిటల్‌లో. అయితే ఇంకా అది ఎక్కువైపోయిందనమాట. జ్వరం ఎక్కువైపోయింది. యూరిన్ అయితే స్టక్ అయిపోయి యూరిన్ బ్యాగ్ పెడితే అసలు భయంకరమైన పరిస్థితి. యూరిన్ ఆగిపోవటం, దాంట్లోంచి యెల్లో కలర్‌లో పస్ రావటం, నాన్ స్టాప్‌గా పస్ రావటం అలాగ జరుగుతా ఉన్న పరిస్థితుల్లో మేమింకా అమ్మ ఒక కోమాలోకెళ్ళిపోయిన స్థితి గూడా వచ్చిందనమాట. అలాంటి పరిస్థితిలో ఇంకో హాస్పిటల్‌లో చేంజ్ జేస్తే ఆయన గూడా ఈ స్టంట్లు తీసేసి ఇంకో స్టంట్ ఏస్తానని జెప్పి ఇంకో స్టంట్ ఏసాడనమాట. ఇంకో స్టంట్ ఏసినా క్రియాటిన్ 3 ఉంది. డాక్టర్ అన్నారు, "అమ్మా ఇంకిది తగ్గేది కాదు. ఆవిడకేదన్నా." అప్పటికే మేము వెళ్ళిన ప్రతిసారి ఆయన అవలీలగా వేలకు వేలు, లక్షలకు లక్షలు డబ్బులు వచ్చి ఎళ్ళిన ప్రతిసారి మనీ పే చేసి ఇంటికి తీసుకొచ్చుకోవటం. మళ్ళీ 5 డేస్‌లో మళ్ళీ తీసుకెళ్ళటం. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవటం. అలాంటి పరిస్థితనమాట. ఇంక మేము అలసిపోయామనమాట. శారీరకంగా అలసిపోయాము. ఆ మనీ విషయంలో గూడా బాగా అలసిపోయామనమాట. అలాంటి పరిస్థితుల్లో ఆయనన్నాడు ఫైనల్‌గా, "అమ్మా ఇది క్రియాటిను 3కెళ్ళిపోయింది. 24 గంటల్లో తగ్గితే తగ్గింది. లేకపోతే ఇంకా ఆవిడని ఇంటికి తీసుకెళ్ళిపోయి బాగలేనప్పుడల్లా తీసుకొస్తా ఉండండి" అని జెప్పారు. క్రియాటిన్ 24 గంటల తర్వాత తగ్గలేదు. ఆయనన్నారు డయాలిసిస్ స్టేజ్‌కెళ్ళిపోవచ్చు. మీ అమ్మగారు ఏదన్నా బాగలేనప్పుడల్లా ఆవిడకి వాంతులు గాని, చిన్న జ్వరం వచ్చినా ఏది బాగలేకపోయినా తీసుకురండి అని చెప్పారు. అలాంటి సమయంలో నేను భాను అన్న ఈ ట్రీట్‌మెంట్ ఈ సప్లిమెంట్స్ తీసుకోవటం స్టార్ట్ చేసి నేను 4 మంత్స్ అయిందనమాట. ఇంక నేను తెగించి ఆ డాక్టర్ ఏం చేయలేకపోతున్నారు. మా ఇంటికి పంపించండని జెప్పా. ఇప్పుడు మా ఇంట్లో సిట్యుయేషన్ ఏంటంటే, నేను వాడుతున్నానని అందరూ గ్రూప్ డిస్కషన్ అనమాట. అంటే నేనొక్కదాన్నే దేవుడిని నమ్ముకున్నాను. మా వాళ్ళందరూ బ్రాహ్మలు. అయితే నేనొక మూర్ఖురాలిగా వాళ్ళందరి దృష్టిలో చెప్పిన మాట వినదు. అది మూర్ఖురాలు. అది క్రిస్టియానిటీలో కలిసిపోయిందనేటువంటి మాట. ఇప్పుడు గూడా అది మూర్ఖురాలు. వాడుతుందంట అని గ్రూప్ డిస్కషన్ అనమాట. వాడుతుందంట. వారానికోసారెయ్యాలి. అది రోజుకు 3 యేసుకుంటుందంట. పిల్లలకు గూడా యేసుకుంటుందంట. అది జస్తే చచ్చిపోయింది. పిల్లల్ని గూడా చంపే పరిస్థితి అని జెప్పేసి డిస్కషన్ జేసుకున్న వాళ్ళందరూ. ఇంక నన్నొదిలేసారనమాట. అలాంటి సందర్భంలో ఫోను జేసి నేను కొన్ని రోజులయింది. 2 మంత్స్ అయింది. ఇలా డిస్కషన్స్ ఇవన్నీ జరిగి ఇంక నన్నొదిలేసారనమాట. దాని చావు అది జూస్తుందని. నేను ఫోను జేసి మా ఇంటికి పంపించండి. నేను బాగు జేసుకుంటాను అని జెప్పేసి ఇంకా తెగించి అక్కడ ఆయనేం చేయలేకపోతున్నాడు గదా! డాక్టర్ మా ఇంటికి పంపించండి అని జెప్పాననమాట. ఈ లోపలే నేను అన్నతో మాట్లాడాను. అయితే వాళ్ళింకా కారు పెట్టి అమ్మని నా దగ్గరికి పంపించారు. పంపించినప్పుడు ఎలాగంటే, ఆమె ఎటూ పాడైపోయింది. ఆమెకు ఏది డయాలిసిస్ దాకా వెళ్తుందని చెప్పి చేతులొదిలేసి నా దగ్గరికి పంపించారనమాట. ఇక్కడికొచ్చాక నేను అన్న చెప్పినట్టు నేను ఉమా సిస్టర్ గారి దగ్గర తీసుకొని అన్న చెప్పినట్లు వాడటం స్టార్ట్ చేశాను. జాషువా మోహన్ గారు నేతిలో 2 స్పూన్ల అదే 2 టాబ్లెట్స్ కలిపి ఆహ్, స్పూన్ అలా పెడుతూ ఉండమ్మా ఆవిడకి అని చెప్పారనమాట. అలాగా పెడుతూ ఉన్నాననమాట. ఆవిడ మొదటి రోజు పెట్టాను. పెడితే ఆవిడ ఏంటో నాకు కళ్ళు కనిపించట్లేదంటే, నేను ప్రార్థన చేసుకున్న, "ప్రభువా ఏంటి పరిస్థితి? నాకు నిందొస్తదేమో, నాతో మాట్లాడని" తెల్లవారుజామున ప్రార్థన చేసుకొని, ఈరోజు నాకు సంబంధించిన టెస్టిమోనీ రావాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటే తెల్లవారుజామున ఆహ్, ఈ రోజు టెస్టిమోనీ ఏమొచ్చిందంటే, ఒకతనికి క్రియాటిన్ 4 ఉందంట. ఈ వాడాక 1.9కొచ్చిందండి ఒక్క రోజులోనే అని చెప్పాడు. అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అప్పుడు ఇంకా స్టార్ట్ చేశాననమాట. ఇది స్టార్ట్ చేసిన మూడో రోజుకి మా అమ్మని ఎలా తీసుకొచ్చామంటే, చెయ్యి పట్టుకొని తీసుకొచ్చాం ఇద్దరం. అన్నం కూడా చెయ్యి పెడితే ఆమె ముద్దలు చేసి పెట్టే పరిస్థితనమాట. ఆవిడంతట ఆవిడ లేచి నడవటం స్టార్ట్ చేసింది. మళ్ళీనేమో
ఆవిడంతట ఆవిడ ఆకలి పెట్టు అని తినటం స్టార్ట్ చేసింది. అలాగా సప్లిమెంట్స్ అన్నీ ఇస్తుంటే అసలు పాత మనిషి పూర్తిగా పోయిందనమాట. పూర్తిగా పోయి క్రియాటిన్ టెస్ట్ చేయిద్దామని 3 ఉన్న క్రియాటిన్ టెస్ట్ చేయిద్దామని టెస్ట్ చేయిస్తే ఒకరోజు 1.7కి అయితే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆవిడ చూస్తే చాలా బాగా నార్మల్ పర్సన్ అయిపోయి చాలా బాగా నడుస్తుందనమాట. ఇప్పటికి స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 2 నెలలయింది. అమ్మ నార్మల్ అయిపోయింది. అయితే మొన్న ఇంక ఇక్కడి నుంచి మా అన్నయ్య ఇంటికి పంపించేసాను. "నేనెళ్ళిపోతానమ్మా. నేను బానే ఉంది గదా!" అని ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోతే డాక్టర్ అన్నారంట, "అమ్మ ఫాలో అప్‌కి రావాలి గదా! చెకప్‌కి రా" అని ఇక్కడ 4000 టెస్ట్‌లు 500కి చేస్తున్నాము విత్ ఓపీ. వచ్చి ఒకసారి చెక్ చేయించుకోమ్మా. నువ్వొచ్చి చాలా రోజులయింది. ఎలా ఉన్నావు అన్నారంట. అమ్మ మొన్న ఆదివారం మధ్యాహ్నం పూట వెళ్తే అన్ని టెస్ట్‌లు చేశారు. స్కానింగ్‌తో సహా మొత్తం చేసి డాక్టర్ దగ్గరికెళ్లి టెస్టులు తీసుకొనెళ్తే, "ముందొచ్చింది నువ్వా? మీ అక్కొచ్చిందా? నువ్వేనా? అసలు ఈ టెస్ట్‌లేంటి? ఈ రిపోర్ట్‌లేంటి? నువ్వు డయాలిసిస్‌కెళ్తావు అనుకున్నాను. అసలు ఇంత నార్మల్‌గా నువ్వెలా అవ్వగలిగావు? నీ కిడ్నీస్ నార్మల్‌గా ఉన్నాయి. క్రియాటిన్ 1.6 ఉంది. నా క్రియాటిన్ గూడా ఈ రోజున డీహైడ్రేషన్ అయ్యి నా బాడీ 1.6 ఉందమ్మా. 5, 6 ఏళ్ల దాకా నువ్వు హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సిన అవసరత నీకు రాదు. నువ్వు చాలా చాలా బాగున్నావసలు. నీకు మొత్తం టెస్ట్‌లు ఒక్కటి గూడా ప్రాబ్లమ్ లేదండి. మొత్తం నార్మల్‌గా వచ్చాయి. అమ్మ గూడా ఎలాగ నడుస్తుందంటే, చాలా బాగా స్పీడ్‌గా చక్కగా నడుస్తుంది. అసలు లేవలేని మనిషి. కూర్చోపెట్టాలి, ఆవిడని బాత్రూమ్‌కి తీసుకెళ్ళాలి. ఆహ్, మగ్గిస్తే మగ్గులోనే బ్రష్ చేసుకునేది పాపం. అలాంటి మనిషి ఇప్పుడు చక్కగా నడుస్తూ, అన్నీ బాగుండి, అన్నీ చేస్తుంది. మా అక్క వాళ్ళు ఎవరైతే నన్ను చచ్చిపోద్దేమో అన్న వాళ్ళు మొత్తం డి విటమిన్ వాడుతున్నారండి. మొత్తం సప్లిమెంట్స్ వాడుతున్నారు. మా ఇల్లంతా డి విటమిన్ సప్లిమెంట్స్ మయమనమాట. బాను అన్న పేరు లేని రోజు మా ఇంట్లో గడవదనమాట. అలాగా దేవుడు సహాయం జేశాడు. మా అత్తగారికి కూడా వ్యాక్సిన్ ఏయించుకున్నాక హార్ట్ ఎన్‌లార్జ్ అయిందండి. వేయించుకున్న వెంటనే ఎన్‌లార్జ్ అయిపోయింది మా అత్తగారికి పాపం. ఆవిడకి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మెడిసిన్ వాడుతుంటే మెడిసిన్ ఇచ్చాక మా అత్తగారికండి, ఆవిడకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి కాళ్ళు పట్టేయటం, నడక రాకపోవటం, వ్యాక్సిన్ ఏశారు హార్ట్‌కి సంబంధించింది. చెయ్యి లేవట్లేదు. అలాంటి పరిస్థితిలో ఆవిడకి కూడా ఈ సప్లిమెంట్స్ ఇచ్చాక ఈ రోజున ఆవిడకి నిద్ర పట్టని పరిస్థితి గూడా. ఇలాంటి సందర్భంలో ఈ మెగ్నీషియం, బెన్ఫోథైమిన్ డి ఇచ్చాక ఈ రోజున ఆవిడ బ్రహ్మాండంగా నాకు పగలేదో, రాత్రేలో తెలియట్లేదు. నిద్రొచ్చేస్తుంది ఒకటే పైన అంటుంది. ఆ పిక్కల నొప్పులు తగ్గిపోయాయి. ఆవిడ గూడా చాలా బావుందండి. థాంక్స్ భాను అన్న. థాంక్స్ టీమ్ అండి. ఓకే అమ్మా, దట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ పవర్ఫుల్ అనదర్ థాంక్ యూ అన్న. వండర్ఫుల్. అండ్ ఆల్సో తర్వాత ఒక విషయం షేర్ చేసుకోవాలి. మీ అక్కయ్య గారు నాకు గుడివాడ నుంచి ఫోన్ చేశారు ఒకప్పుడు, ఒక నెల రోజుల క్రితం అనుకుంటాను. అవునన్న. చేసి అవునన్న. మా అందరికి నమ్మకం వచ్చింది ఇప్పుడు మీ అంటే మీరు చెప్పే పద్ధతుల మీద. మా ఆయనకి ఎలా వాడాలో చెప్పండి అని చెప్పి చాలాసేపు మాట్లాడి విషయాలన్నీ తెలుసుకున్నారు మీ అక్కయ్య. సేమ్ విచిత్రం ఏంటంటే మీ అక్కయ్య మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడుతున్నట్టే ఉంది. ఇద్దరు ఒకటేలాగా మాట్లాడతారు. అవునన్న. అసలు నా గురించి గ్రూప్ డిస్కషన్ పెట్టుకున్నారన్న. మా ఆయనకి దొంగతనంగా ఫోను జేసి అది డి వాడుతుంది. నువ్వేం చేస్తున్నావని మా బావగారు ఫోను జేసి, అది చచ్చిపోయిద్ది తొందరలోనే. పిల్లల్ని గూడా చంపేస్తుంది సీను. నీకు బుద్ధి లేదా? అని మా ఆయన గారిని నా మీద గొడవకు పంపించారన్న. అయితే నేను మా ఆయన గారికి కొంచెం నా మీద నమ్మకం ఉంది. దేవుడిని నమ్ముకున్నాను గదండీ! దేవుడు చెప్పంది నేనేది చేయను. నాకు దేవుడు చెప్పాడు. దేవుడిని అడిగే చేస్తున్నాను. వాళ్ళందరూ దేవుని బిడ్డలు అని చెప్పాను. ఆయన మౌనం అయిపోయారు. ఇప్పుడు మొత్తం మా అన్నయ్య, మా బావగారు, వాళ్ళ పిల్లలు, అక్క అందరూ అందరూ ఘీ వాడుతున్నారన్న. Wonderful, wonderful. Very good. Thank you. And it's such a testament to God's healing power. And also మీరందరూ విశ్వసించిన వాళ్ళందరూ నిజంగా అంటే దేవుని యొక్క ఇది నేను మొదటి నుంచి చెప్పింది ఏదో నా సొంత జ్ఞానం కాదు. ఇది దేవుడు ఇచ్చిన సొల్యూషన్. దేవుడు ఇప్పుడు మొత్తం దిస్ ఇస్ హౌ గాడ్ డిజైన్డ్ అస్. ప్రతి మీ బాడీలో విటమిన్ డి రిసెప్టర్, విటమిన్ డి గ్రాహకం లేని సెల్ అనేది లేదు, ఎక్కడ లేదు. ఓకే, అలాగే ఇందాక చెప్తున్నాను కదా, ఇన్సులిన్ గురించి ఇందాక చెప్తున్నాను, ఇన్సులిన్ రిసెప్టర్ లేని కణం అనేది లేదు. సో విటమిన్ డి రిసెప్టర్ లేని కణం లేదు, ఇన్సులిన్ రిసెప్టర్ లేని కణం లేదు. ఇవన్నీ కూడా సరిగ్గా పనిచేస్తే, సరైన మోతాదుల్లో ఉంటే, సరైన లెవెల్స్ లో ఉంటే మీ బాడీ ఈజ్ గోయింగ్ టు ఫంక్షన్. మీ యొక్క దేహం అది ఎంత కెపాసిటీతో, లేకపోతే ఎంత అంటే అద్భుతంగా పనిచేయాలని నిర్దేశించబడిందో అంత అద్భుతంగానే పనిచేస్తుంది. లేకపోతే ప్రతిసారి నేను ఒక మాట చెప్తాను ఏంటంటే,
డి విటమిన్ లెవెల్స్ తక్కువగా ఉంచుకుని ఈ యొక్క రోగాలన్నిటిని ఎదుర్కోవడం అనేది 2 చేతుల్ని వెనకాల కట్టేసుకుని బాక్సింగ్ రింగ్‌లోకి వెళ్లి బాక్సింగ్ చేసినట్టు. అది కుదరదు. అది దట్ ఈస్ నాట్ ఎ వినబుల్ స్ట్రాటజీ. అది అంటే అథ్లీట్స్ ఇప్పుడు 2 కాళ్ళు కట్టేసుకొని పరిగెత్తడం లాంటిది కూడా అది. సో 2 కాళ్ళు కట్టేసుకొని అథ్లీట్స్ ఎలా పరిగెత్తగలరు? సేమ్ ఎగ్జాక్ట్‌గా అంతే. ఇప్పుడేంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఈస్ ది మోస్ట్ డెడ్లియెస్ట్ కండిషన్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్. మొత్తం ఉన్న డిసీజుల్లో దాదాపుగా 90% ఆఫ్ ద డిసీజెస్ కెన్ బి అడ్రెస్డ్. వీటన్నిటిని మనం డి లెవెల్స్ ని ప్రాపర్ గా కరెక్ట్ చేసుకుని, మన లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకుని, న్యూట్రిషన్ కరెక్ట్ చేసుకోవడం ద్వారా వీ కెన్ అడ్రస్ దీస్ థింగ్స్. వీటికి ఇది నమ్మాలి అంటే యు నీడ్ అంటే నాలెడ్జ్ అంటే అండ్ నాలెడ్జ్ కావాలి, దాని విశ్వాసం కావాలి. సో దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ మీ అమ్మగారి యొక్క స్వస్థతను బట్టి కూడా దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, సాక్ష్యంగా నిలబడినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.